ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా దేవుని యొక్క వాగ్దానము వినాలని నా కోరిక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఇచ్చుచున్నటువంటి ఈ వాగ్దానము మీరు అందరూ వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చుచున్నటువంటి మాట. ఇక్కడ యెహోవా తండ్రికి ఇజ్రాయేలు ప్రజలంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, ఆయన యొక్క నియమ నిబంధనలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, అతను దేవుడు ప్రమాణము ద్వారా ఇచ్చినటువంటి ప్రజలు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలంటే చాలా ఇష్టము యేసయ్యకి, యెహోవా తండ్రికి. అదేవిధంగా ఇజ్రాయేలు ప్రజలను శాశ్వతంగా ప్రేమిస్తూ వారి ఎడల కృప చూపుచున్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వారి ఎడల కృప చూపుచున్నాడు. వారిని గాఢంగా ప్రేమిస్తున్నాడు, వారిని శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు ప్రేమించి రేపు వదిలేయటం కాదండి. దేవుని ప్రేమ ఇజ్రాయేలు ప్రజల పట్ల శాశ్వతంగా ఉంది. శాశ్వతంగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇజ్రాయేలు ప్రజలు ఎవరంటే మీరు నేనే. ఎలా అంటే యేసుక్రీస్తు నామములో రక్షింపబడి, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొంది వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన యొక్క వాక్యములో దేవుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మనము నడుస్తున్నాము. కాబట్టి ఈ కాలంలో మనము కూడా ఆయన బిడ్డలమే. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు చూపిస్తున్నటువంటి ప్రేమ దేవుడు మన ఎడలో కూడా చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తాడు. మన ఎడల ఆయన కృప కలకాలము ఉంటుంది. ఆయన కృప ద్వారా మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ప్రేమించే వాళ్ళు లేరని బాధపడుతున్నావా? నీ భర్త నిన్ను ప్రేమించట్లేదా? నీ తల్లిదండ్రులు ప్రేమించట్లేదా? నీ స్నేహితులు ప్రేమించట్లేదా? వీరందరి ప్రేమలు అశాశ్వతమైన ప్రేమే. కానీ మనుషుని ప్రేమలో స్వార్థపూరితమైనటువంటి ప్రేమ ఉంటుంది. మానవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే మన దగ్గర ఏదో ఆశించి ప్రేమిస్తాడు. కానీ దేవుడు మన దగ్గరని ఏది ఆశించకుండా ఆయన ప్రేమ శాశ్వతంగా మన ఎడల ఉంది. ఆయన కృప మన ఎడల ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బాధపడకండి, దిగులు పడకండి. చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి భయాందోళన చెందకండి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఉన్నది. కాబట్టి ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఏ విధముగా ప్రేమిస్తున్నాడో అదే విధముగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినమున ఆయన యొక్క ప్రేమ ద్వారా మనం ఉన్నాము. ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంది. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరందరూ ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో నా తండ్రి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. ఆయా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మీరు సెలవిచ్చుచున్నారు తండ్రి. ఆయా మనుషుల ప్రేమ వ్యర్థము మా ప్రభా, మీరు మమ్మల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నారయా. దేవా స్తోత్రం నాయన. ఆయా దేవా, నీ ప్రేమకు నా తండ్రి మేము ఏమిచ్చి విలువ కట్టలేము నా తండ్రి. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా నీ ప్రియ బిడ్డల్ని మా ప్రభా మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఆయా నీ కృప ద్వారా మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎంతమంది మానసికంగా ఆయన బాధ
బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, ఆయా కష్టాలతో, కన్నీళ్లతోనూ, దుఃఖముతోనూ, వేదనతోనూ, కృంగుబాటుతనముతో ఉన్నారో వారందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వారికి నా తండ్రి నీ ప్రేమ, నీ సంతోషము, నీ సమాధానము, నీ కృప, నీ వాత్సల్యము వారి మీద ఉంచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ దినము నా తండ్రి ఎంతమంది ఆయా వివాహము కాకుండా ఉన్నారో వారికి చక్కటి సంబంధాలు మీరు తీసుకురమ్మని అడుగుచున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగును గాక మా ప్రభువా. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్న వారికి యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక నా తండ్రి. అయా దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదలవునుగాక నా తండ్రి. ఆయా జాబు లేని వారికి జాబులు దయచేయండి. ఆయా జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి ఉన్నతమైన స్థితిని వారికి ఇవ్వమని అడుగుచున్నానయా. ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, ఆయా వ్యాపార పరంగా, పరిచర్య పరంగా నా తండ్రి ఆయా ఏ విధముగా బాధపడుచున్నారో నా తండ్రి వారి యొక్క బాధల నుంచి వారికి విడుదల చేసి నా తండ్రి మీరు శాశ్వతంగా వారిని ప్రేమించి ఆయా వారిలో ఉన్నటువంటి ప్రతి బాధ నుంచి వారికి విడుదల చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్య కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి. ఆయా ప్రాంతాలు, వాతావరణాలను మీరు స్వాధీనము చేసుకోండి. ఆయా రాజ్యం మీదకి రాజ్యము లేకుండా ఆయా ప్రశాంతతమైనటువంటి వాతావరణము ఇజ్రాయేలు ప్రజలకు నా తండ్రి మాకును దయచేయమని అడుగుచున్నాను. ఆయా యుద్ధాలు ఆపండి, వరదలు ఆపండి, ఆయా దేవ కరువులు ఆపండి నా తండ్రి, తెగులు ఆపమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా నీ ప్రియ బిడ్డల మీద నా తండ్రి నీ ప్రేమను, శాశ్వతమైన ప్రేమ చేత వారిని ప్రేమిస్తూ వారిని భద్రపరుస్తూ వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. వారికి మంచి సంపద, మంచి ఆర్థిక వనరులను కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వాడి అల్లా ఆయా నీ యొక్క దీవెనని శుభములు పలుకుచున్నానయా. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వారందరినీ మీరు దీవించండి, వారిని కాపాడమని అడుగుచున్నాను. వారు చేయుచున్న ప్రతి పనిలోను, ప్రతి మార్గంలోనూ నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.